హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. ఈరోజు మనం స్పెషల్గా రైస్తో కీర్ తయారు చేసుకుందామండి. ఆలస్యం ఎందుకు, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు తెలుగు రుచులు బై భాను. యాక్చువల్గా కీర్ అన్నది సేమియాతోనూ సగ్గుబియ్యంతో చేసుకుంటూ ఉంటాం కదా, అవి కాకుండా ఈరోజు స్పెషల్గా వెరైటీగా రైస్తో చేసుకుందామండి. కీర్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది అనమాట. ఎప్పుడు తినే సేమియా అలానే పరవన్నం కాకుండా ఒక్కసారి మీరు రైస్తో ఈ విధంగా కీర్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. 15 మినిట్స్లోనే అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారనమాట. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ఇలా ఒక మందపాటి బౌల్ని తీసుకోవాలన్నమాట. మనం మూకిడ కనుక తీసుకున్నట్లయితే, ఇలా కొంచెం పెద్ద సైజు మూకిడ తీసుకున్నట్లయితే పాలు పొంగిపోకుండా ఉంటాయి. ఇలాంటి మూకిడ తీసుకొని పాలు మాడిపోకుండా ఒక 5 or 4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి. ముందు ఒక టీ గ్లాసులు వాటర్ యాడ్ చేసి అప్పుడు మనం చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. చిక్కగా ఉండాలన్నమాట. మీగడ తీయని పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేయడం మూలంగా పాలు అన్నది అడుగంటకుండా మంచిగా మాడిపోకుండా పెనానికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అందుకనే ఒక 4 or 5 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి అప్పుడు మిల్క్ యాడ్ చేయాలి. ఈ విధంగా మనం మీగడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. ఫ్యాట్ మిల్క్ని తీసుకొని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. మనం 3 గ్లాసెస్ పాలు తీసుకున్నట్లయితే 1 గ్లాస్ మరిగిపోవాలన్నమాట. అంటే 2 గ్లాసెస్ మిగలాలి. ఆ విధంగా మనం మరగబెట్టుకోవాలి పాలని. అలా మరిగిన పాలల్లో చూపిస్తున్నాను చూడండి, టీ కప్. ఈ టీ కప్లో హాఫ్ మాత్రమే అనమాట. అంటే 4 or 5 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ బియ్యాన్ని దీంట్లో వేయాలన్నమాట. ఈ విధంగా బాగా మరిగిన పాలల్లో మనం నానబెట్టిన బియ్యాన్ని వేసేసి ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని చక్కగా ఉడికించేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలండి. మరి హై ఫ్లేమ్ మీద పెట్టినట్టయితే పాలన్నీ ఇంకిపోతాయి, బియ్యం అనేవి ఉడకవు. అందుకనే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఈ విధంగా ఒక్కసారి తిప్పేసుకొని మనం అలా వదిలేయాలన్నమాట. చక్కగా రైస్ అన్నది కుక్ అయిపోతుంది. ఈ రైస్ కుక్ అయ్యేటప్పుడు దీంట్లో మనం ఈ విధంగా ఇలాచి, నల్ల మిరియాల పౌడరు కొంచెం వేసినట్లయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనం దీంట్లో ఏం కలర్ యాడ్ చేయకుండానే ఆ పాలనవి బాగా మరిగి రెడ్గా వస్తాయి కదండి, అదే మనకి మంచి స్ట్రక్చర్ వస్తుంది అనమాట. మనం ఏం కలర్ యాడ్ చేయక్కర్లేదు. సో ఇలాచి, మిరియాలు వేసి ఒక్కసారి తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి మనకి మూకిడికి మొత్తం ఫ్యాట్ అనేది, అంటే మీగడ అనేది ఇలా అట్టకడుతూ ఉంటుంది కదా, మనం అదంతా తీసుకొని పాలలో వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్లో మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. మనం తీసుకున్న రైస్ అనేది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాము. అలానే మనం తీసుకునే ఓన్లీ 4 or 5 టేబుల్ స్పూన్స్ బియ్యమే కాబట్టి చక్కగా త్వరగా ఉడికిపోతుంది అనమాట. 10 మినిట్స్లోనే. అవి ఉడికేటప్పుడు ఈ విధంగా ఎండు కొబ్బరి ముక్కలు, అలానే జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా వేసేయాలన్నమాట. బియ్యంతో పాటే వేసేస్తే చక్కగా మనకి ఆ పాలలో ఉడికిపోయి కీర్కి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర కనుక ఈ డ్రై ఫ్రూట్స్ అవి లేకపోయినా కూడా ఉత్తి కీర్ మనం రైస్ని మాత్రం యాడ్ చేసేసి కీర్ని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే ఆ పాలు అన్నది 3 వంతుల పాలు కాస్త చివరాఖరికి మనకి 2 వంతులు మరిగిపోయి సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. సో ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోవాలి. మనకి 80% రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ షుగర్ అన్నది నేను టీ కప్ చూపించాను చూసారా, అది ఫుల్ టీ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, రైస్ అన్నది ఈ విధంగా చూస్తే మనకి 80% మంచిగా కుక్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి, ముందే యాడ్ చేసేయకూడదు. ఈ విధంగా 80% కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ మన టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక టీ కప్ షుగర్ యాడ్ చేశాను, కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 80% రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఈ విధంగా షుగర్ యాడ్ చేసేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకున్నట్లయితే కనుక ఇంకా రిమైనింగ్ 20% కూడా చక్కగా కుక్ అయిపోతుంది రైస్ అన్నది. కీర్ అన్నది ఇక మనకు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కలర్ చూసారా, మనం ఏం కలర్స్ ఏమి యాడ్ చేయకుండానే న్యాచురల్గానే మన కీర్ అన్నది మంచి కలర్ఫుల్గా తయారవుతుందన్నమాట. స్ట్రక్చర్ కూడా చూస్తున్నారు కదా, ఇలా తయారైన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. మరీ చిక్కగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మనకు వస్తుందన్నమాట. ఈ మెజర్మెంట్స్లో కనుక మనం ఫాలో అయినట్లయితే
చక్కగా రైస్ అనేది కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా కీర్ అన్నది ఎంత చక్కగా ఉందో, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా వితిన్ 15 మినిట్స్లోనే మనకి ఈ కీర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఎప్పుడు తినే సేమియా అలానే పరవన్నం కాకుండా ఒకసారి డిఫరెంట్గా రైస్తో కీర్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. రాఖీ పండుగ వచ్చేస్తుంది కదండి, మరి ఎప్పుడూ చేసే స్వీట్స్ కాకుండా వెరైటీగా ఇలా రైస్తో కీర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. మరి ఆలస్యం ఎందుకండి, అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్సే కాబట్టి ఒకసారి మీరు ట్రై చేసేయండి ఫ్రెండ్స్. వితిన్ 15 మినిట్స్లో ఈ విధంగా రైస్తో మనం కీర్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. మీకు కూడా కీర్ అనేది ఇంత టేస్టీగా కలర్ఫుల్గా రావాలి అంటే పాలు బాగా మరిగిన తర్వాత మనం బియ్యం యాడ్ చేసుకోవాలి. ఆ వేసే బియ్యం కూడా 4 or 5 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేయాలి 1/2 లీటర్ పాలకి. అప్పుడే మీకు ఇంత టేస్టీగా వస్తుందన్నమాట.